హలో యాస్ హాయ్. ఇప్పుడు మనము ఒక పాపులర్ రెసిపీ, అది అందరికీ కూడా తెలిసిందే, సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అదేంటో మీరు అందరు కూడా గెస్ట్ చేయొచ్చు. అదే ఆవకాయ పచ్చడి అండి. అయితే ఈ ఆవకాయ పచ్చడి రెసిపీ అనేది అందరూ పెట్టుకుంటారు, కాకపోతే మా ఫ్రెండ్ శాంతి గారు ఈరోజు పెడుతున్నారు. అయితే తను చేతి వంట అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆవకాయ పెడుతున్నారు, ఆవకాయ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలి కంపల్సరీగా. అయితే నేను కూడా నేర్చుకుంటున్నాను తన దగ్గర, అందుకోసమే నేను ఇప్పుడు వచ్చి కూర్చున్నాను. తను ఎలా ఎన్ని కొలతలుగా అన్నీ వేస్తుంది అదన్నీ తెలుసుకుందామని. అయితే అది కూడా నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాము. సో ఇప్పుడు నేను ఇంక మా ఫ్రెండ్ శాంతి గారు ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి పెడుతున్నాము, చూద్దాం. అయితే ముందుగా మనం పచ్చడి చేసుకునే ముందు మా ఫ్రెండ్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తనే శాంతి గారు. హాయ్ అండి. సో ఇప్పుడు మా వ్యూవర్స్కి చెప్పాలి, నువ్వు శాంతి ఏవేవి ఎంతెంత వేస్తున్నావు ఏంటి అవన్నీ చెప్పండి ఫస్ట్ నాకు. చెప్పండి ఇప్పుడు కొలతలు వచ్చేసి ఇది మా అమ్మమ్మ గారు మాకు నేర్పించారు అప్పట్లో. ఇప్పుడు పెట్టే స్టైల్స్ అన్నీ వేరు. అప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చూపించేవాళ్ళు అనమాట. మాకు ఎంత బాగుండేదో, పచ్చడి కూడా మంచిగా తినేవాళ్ళం. 2 కేజీలు ఆవకాయ ముక్కలు, దాంట్లో కేజీ నూనెలో మావకాయ ముక్కలు నానబెట్టాము. 2 కేజీలు మీడియం సైజ్ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ ముక్కలు మామిడికాయలు తీసుకొని ముక్కలు అన్ని క్లీన్ చేసి శుభ్రంగా తడంతా ఆరిపోయిన తర్వాత కేజీ నూనె దీంట్లో వేసి పోసాను దీంట్లో. ఇది అనమాట. ఇప్పుడు కేజీ నూనెలో ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసి వేసేసుకున్నారు. మార్నింగ్ నానబెట్టాను 8కి 8:30కి నానబెట్టి. ఇలా నానబెట్టడం వల్ల ఏంటి లాభం అంటే ఇయర్ అంతా కూడా ముక్క గట్టిగా ఉంటుంది. ఇయర్ అంతా కూడా మనం ఇప్పుడు ఎలాగైతే కలిపేటప్పుడు గట్టిగా ఉంటుందో అప్పుడు కూడా మళ్ళీ 1 year తర్వాత ఇలా పట్టుకుని అలాగనే ఉంటుంది. అయితే ఇది టిప్ తెలుసుకోండి ఫ్రెండ్స్. అయితే అది పడకుండా ఉండాలంటే ఇలా కొంచెం నూనెలో నానబెట్టుకుంటే ముక్క మనకి గట్టిగా ఉంటుంది. ఇది అనమాట. తర్వాత ప్రొసీజర్ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఉప్పు 2 కేజీలు మామిడికాయ ముక్కలకి ఉప్పు ఎంత? 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం, 2 గ్లాసులు కారం, చిటికెడు పసుపు, ఆవు పిండి, వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా కొంచెం ఆయిల్ వేసి మిక్సీ పట్టాలి. ఓకే. కొంచెం మెంతి పిండి. ఈ 2 కూడా ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్నాను. అలా అయితేనే మనకు ఫ్రెష్గా ఉంటుంది. ప్రొసీజర్ చూద్దాం. ఆల్రెడీ మేమైతే అన్నం వండి పెట్టేసుకున్నాము. ఇలా ఫ్రెష్ గా కలిపిన తర్వాత అన్నం కలుపుకొని తింటే చాలా సూపర్ గా ఉంటుంది. కారం 2 గ్లాసులు అన్నారు కదా. 2 గ్లాసులు 2 గ్లాసులు కారం 2 గ్లాసులు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మేము మిరపకాయలు తీసుకొని మిల్లో పట్టించామన్న గుంటూరు నుంచి తెచ్చాము కారం. మర్చిపోయాను, మా ఫ్రెండ్ ఊరు గుంటూరు, సో అక్కడ నుంచి వచ్చింది కారం. ఇంకా చూసుకోండి స్పైస్ ఎలా ఉంటుందంటే. కారము 2 గ్లాసులు ఉప్పు. ఇది ఉప్పు కల్లుప్పు తెచ్చి ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత మిక్సీ కల్లుప్పే టేస్ట్ అండి. పొడి ఉప్పు వేయకండి, కల్లుప్పు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అవునండి. అంటే ఫుల్గా వేయకూడదు, కొంచెం తలగట్టు. ప్రొసీజర్స్ ఏమైనా కానీ వాళ్ళకి ఎప్పుడు కొత్తగానే. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు పెట్టినప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత లాస్ట్లో కొంచెం అన్నం కలిపి మా అందరికి కూర్చోబెట్టి, అది సూపర్ అసలు. అట్లా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. 1 గ్లాసు ఆవు పిండి, 1 గ్లాసు, 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసులు కారం, 1 గ్లాసు ఆవు పిండి, కొంచెం 2 టేబుల్ స్పూన్లు మెంతిపిండి, చిటికెడు పసుపు, ఎంత 1 చిటికెడు. అయిపోయిందా? ఇదంతా కలుపుకోవాలండి ఇలా. ఇదిగో చూడండి ఎలా కలర్ ఎలా కనిపిస్తుందో. అమ్మమ్మ వాళ్ళు పెట్టింది ఇది ఎంత బాగుందో చూడండి.
అమ్మమ్మలు నాన్నమ్మలు పెట్టేటప్పుడు అయితే అందరూ కూర్చొని చుట్టూ, మేమైతే అసలు ఊళ్ళల్లోకి వెళ్ళినప్పుడు పిల్లలందరూ చుట్టూ ఉండేసి వాళ్ళు కలిపేటప్పుడు ఎప్పుడు పెడతారా అని కూర్చునే వాళ్ళు అందరూ. అమ్మమ్మ చేతితో పెడుతుంటే మంచిగా, అవునండి చాలా ఇదిగా ఉండేది. తినేవాళ్ళం మంచిగా, మాకు పెట్టాను తినేవాళ్ళం అనమాట. మా తమ్ముడు, మేము, మా అన్నయ్య, మా అందరూ హాలిడేస్. ఎప్పుడు పచ్చళ్ళు తినకపోయినా ఇలాంటి టైంలో ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేయాలి. ఆల్రెడీ నూనెలో నానబెట్టాం కదా, ఈ ముక్కల్ని వేసేయాలన్నమాట. ఈ మిక్సీ దాంట్లో ఏదైతే మనం అన్ని ఉప్పు కారం అన్ని కలుపుకున్నాం కదా దాంట్లో కదా. అవునండి. 1 kg ఆయిల్ పోసారా? 1 kg ఆయిల్. అసలు కలుపుతుంటేనే స్మెల్ వస్తుందండి. ఇలా కలిపేటప్పుడేనండి ఇగో వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఇదిగోండి, ఆ కలర్ చూడండి, అసలు ఆ స్మెల్ చూడండి ఎంత బాగుందో. అంటే అందరూ వెల్లుల్లి పీసెస్ వేస్తారు, మా దగ్గర అయితే వెల్లుల్లి ముక్కలు వేస్తారు. పేస్ట్ వేస్తున్నారు. పేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. కావాలంటే వెల్లుల్లి కూడా ఒలిసి అవి కూడా వేసుకోవచ్చు, అవి సగం ఈ సగం. కానీ మంచి స్మెల్, ఎప్పుడు మూత తీసినా కూడా మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. అందుకని మిక్సీ వేసి, కొంతమంది పిల్లలు తినరు కదండి, వెల్లుల్లి తీసి పక్కన పెడతారు. ఇలా కలిపేసాం అనుకోండి పిల్లలు తింటారనమాట. గ్రేవీలో కలిసిపోతుంది, తింటారు. ఇంకా చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో. అంటే ఆ వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్, ఫ్లేవర్. ఇప్పుడు ఇలా కలిపి కలవనట్టుగా ఉంటుంది నూనె, కానీ మనం డబ్బాలో తీసేసి నెక్స్ట్ డే చూస్తే నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా కలవనట్టుగా ఉంటుంది. కానీ ఈ కొలతకి కేజీ నూనె మాత్రమే, ఇంకంతకంటే కొంచెం కూడా అవసరం లేదు. రేపు మళ్ళీ కావాలంటే చూపిస్తాను చూడండి మీకు. మళ్ళీ కలుపుతారు కదా? మళ్ళీ తీసి కలుపుతాను. అవునండి. అప్పుడు కలిపినప్పుడే వేసుకోవచ్చా? అసలు అవసరం లేదు. దాని కొలత 2 kgల ముక్కలకి కేజీ నూనె అంతే. ఇప్పుడు కలవనట్టుగా ఉంది కదా, డబ్బాలో వేసిన తర్వాత ఆయిల్ ఇలా పైకి వచ్చేస్తుంది. సరిపోకపోతే ఒక్కొక్క సరిపోదు అనుకుంటే కాస్త కలుపుకోవచ్చు. కొలతలు అయితే మాత్రం ఇంతే. ఇంకా కొలిచే అట్లా కలుపుతుంటేనే ఫ్లేవర్, ఆ టేస్ట్, అరోమా వచ్చేస్తుంది. బాగుందా? మంచి, చాలా సూపర్ అసలు. మా అమ్మమ్మ అయితే కనిపించలేదు కానీ అందరు కూర్చున్నారు చుట్టూ, ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అన్నట్టు రెడీగా చూస్తున్నారు. అసలు మా అమ్మమ్మ అయితే మేము ఇట్లా చేత్తో కలుపుతుంటే అసలు మంచి మిక్స్ అవుతుంది. అవునండి, అవును. ప్రతి సంవత్సరం పెడతారా? ప్రతి సంవత్సరం పెడతామండి, ప్రతి సంవత్సరం పెడతాము. సో ఇప్పుడు అది అయిపోయినట్ట? ఇది అయిపోయింది కదా. చాలా సింపుల్ గా అనిపిస్తుంది కానీ కొలతలు తెలిస్తే ఈజీ ఏమో. కొలతలు తెలిస్తే ఈజీయే. ఇప్పుడు దీన్ని మనం ప్లాస్టిక్ డబ్బాలో ఎందుకు పెడుతున్నారని నువ్వు అనుకోవచ్చు, కానీ 3 days జాడీలో పెడతారు. జాడీలోనే పెడదాము. 3 days ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మళ్ళీ తీసి దాంట్లో ఉప్పు కారం అది ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత జాడీలో పెట్టేసి పక్కన పెడితే 1 year జాడీలో ఉంటుంది అన్నమాట. అందుకనే నూనెలో నానబెట్టడం కానీ ఎన్ని కొలతలు అన్నీ కరెక్ట్. ఇప్పుడు నూనె ఇలా ఉంది తడి పొడిగా అనుకుంటున్నారు కదా, 3 days తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ తీసి ఒకసారి కలిపి జాడీలో పెట్టేసుకోవడమే. అందుకోసమే ఈ ప్లాస్టిక్ డబ్బాలు మళ్ళీ తీసుకుంటాం కాబట్టి అదనమాట. ఇప్పుడు ఇందులో వేస్తున్నారా? ఇందులో వేస్తాం. కలర్ఫుల్గా ఉంది చూడండి. అదే కదా స్మెల్ అంటేనే అదొక మన అందరి వాళ్ళకి, తెలుగు వాళ్ళకి అదొక ఇది కదా. కంపల్సరీ ఈ సమ్మర్ సీజన్ లో అందరూ పెడతారు కదా. అవును, కలర్ బాగుంది కదా. ఎలా చాలా స్మెల్ కానీ కలర్ కానీ చూసారా ఎంత ఇదిగా ఉందో. సరిపోతుంది, ఇప్పుడు సరిపోదు. ఆయిల్ ఇలా ఫుల్గా వచ్చేస్తుంది. మేము 1 year అని పెట్టుకుంటున్నాం కానీ త్వరగా అయిపోతుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కీర్తి, మా పక్కనే ఉంది రమ, ఇంకో ఫ్రెండ్ రమ, ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారండి, మా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. శాంతి, శాంతి నువ్వు పెడితే పచ్చడి సూపర్ అంటారు. వాళ్ళందరికీ వంటలు ఏవైనా కానీ చాలా సూపర్ గా చేస్తారు. ఇంకా చేసి చూపిస్తారండి. కూడా నాన్ వెజ్ రెసిపీస్ నేను పెడతాను కంపల్సరీగా. శాంతి గారితో చేపించి నేను అన్ని పెడతాను, షేర్ చేస్తాను. చాలా సూపర్ గా చేస్తారు ఏ రెసిపీస్ అయినా కానీ. మీకు చేసి చూపిస్తాను, మీకు మంచిగా
ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు వీడియో. పులిహోర బాగా కలుపుతారంట. పులిహోర కూడా బాగా చెప్తున్నారు, మా చెల్లి చెప్తుంది, మా ఫ్రెండ్స్ కూడా అంటారు. మేము టేస్ట్ చేస్తాం అసలు నాన్ వెజ్ పికిల్స్ కానీ కర్రీస్ కానీ లేదంటే మనకి రోటి పచ్చళ్ళు కూడా చాలా సూపర్ గా చేస్తారు. అవన్నీ షేర్ చేస్తాం. ఇప్పటి వరకు కారం ఉందని ఫ్యాన్ వేసుకోలేదు, అసలుకే సమ్మర్ ఫ్యాన్ వేసుకోకుండా అసలు ఎవరు ఉండలేదు. చూస్తుండొచ్చు మమ్మల్ని. ఐ థింక్ ఇది ఇప్పుడు అయిపోయినట్టే. ఇంకా ఇట్లా పెట్టేసేసి మూత పెట్టేసి 3 days తర్వాత చూస్తే ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంక జాడీలో పెట్టుకోవడమే. చాలా బాగుంటుంది పచ్చడి. టేస్ట్ చేయాలి కంపల్సరీ. అందరు నేనే కాదు, నా ఫ్రెండ్ చుట్టుపక్కల వాళ్ళు, ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, అందరు ఇక్కడ రెడీగా కూర్చున్నారు ఎప్పుడు కలిపి పెడతారా అని. అవును, కలర్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా రెడ్ గా వచ్చింది. అంటే ఏది గుంటూరు కారం? గుంటూరు కారం మా చెల్లి తీసుకొచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు మంచిగా పట్టించి చాలా మంచి కలర్ వస్తుంది. కలర్ కానీ టేస్ట్ కానీ. అవునవును, మంచిగా వస్తుంది. కొన్నవైతే అంతగా రావు. దీన్ని ఇంక ఇప్పుడు 3 days వరకు కదిలించుకుంటే రూల్స్ కూడా ఉంటాయి కదా. అంటే రూల్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాలు తగలకుండా, చీపుర్లు తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బాగాలేనప్పుడు కూడా ముట్టుకోకూడదు. అదే కొంచెం లేడీస్ దూరంగా ఉన్నప్పుడు కూడా పట్టుకోకూడదు. పెట్టేటప్పుడు కూడా పాడవుతుంది, బూజు వచ్చేస్తుంది అంటారు. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు. అలా పాటించారు కాబట్టి కదా అప్పుడు అవునవును, మేము కూడా ముట్టుకునే వాళ్ళం కాదు. పచ్చడి ఉన్న రూమ్ లోకి అసలు వెళ్ళనిచ్చేవాళ్ళు కదా. దేవుడి రూమ్ లో పెట్టేవాళ్ళు. అవును, దేవుడి రూమ్ లో పెట్టి జాగ్రత్తగా ఉంచేవాళ్ళు. నిజంగా పచ్చళ్ళు అంటే కూడా లక్ష్మీదేవి ఇది అనే కదా అని. అవును, పచ్చళ్ళు ఎప్పుడు ఇంట్లో నిలువ ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క. అవును అవును కీర్తి, అవును. అప్పుడు అలానే అనుకునే వాళ్ళు. మా పచ్చడి ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క, ఆవకాయ ఉంటే ముఖ్యంగా. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇంకా రెడీగా అన్నం కలుపుకొని ఇప్పుడు అందరం తినేద్దాం. ఇప్పుడు పెడతారు శాంతి గారు మనకి. ఏంటి బ్రౌన్ రైస్ తీసుకొచ్చారు? ఇప్పుడు అందరూ కీర్తి, ఇప్పుడు వైట్ రైస్ ఎవరు తినట్లేదు కదా, మేము కూడా ఎప్పుడు బ్రౌన్ రైస్ తింటున్నాము కొన్ని రోజులు. హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా, అందువల్ల బ్రౌన్ రైస్ అదే కలిపేద్దాము. పిల్లలందరూ రెడీగా ఉన్నారు తినడం కోసం. ఒకసారి చూపి వాళ్ళు ఎలా ఆవరావంటూ వెయిట్ చేస్తున్నారు. కలిపండి. ఇక్కడ ఆడియన్సే కాకుండా బయట కూడా వెయిట్ చేస్తున్నారు. బయట మా ఫ్రెండ్ రమ ఇంకా పడుతుంది రైస్ ఇంకా పడుతుంది అంటారా? సో కొంచెం అంటే కొంచెం రెడ్గా తినాలి. అసలు ఎంత పచ్చడి పెట్టినా ఇలా గిన్నెలో అన్నం వేసి కలుపుకునే టేస్ట్ వేరే కదా. అప్పుడు చుట్టూ కూర్చునే వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు, మా నానమ్మ వాళ్ళు. అదే మా అత్తగారు కూడా ఇలానే. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మామూలుగా యాక్చువల్గా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మా అత్తగారు కూడా నేర్పించారు. పిల్లలు ఒకసారి టేస్ట్ చూడండి. నువ్వు తింటే నేను అస్సలు ఉండలా, టెంప్ట్ అయిపోతుంది, తినేస్తున్నాను. చూడండి, సూపర్ ఉందండి, సూపర్. అదిరిపోయింది. మామూలుగా అయితే మా పిల్లలు తినమంటే తినరండి. నోట్లో అసలు ఎలా అంటే టేస్ట్ ఇలా, ఆ వెల్లుల్లిది, ఆ మెంతం పిండిది, కారం, ఉప్పు, ఆ ఆయిల్ టేస్ట్, ఆవకాయ టేస్ట్ మొత్తం నోట్లోకి మనకి ఇలా వచ్చేస్తాం. చూడండి పిల్లలు ఎలా అసలు మామూలుగా అయితే పచ్చడి తినమంటే తినరు. ఇప్పుడు చూడు ఎలా సూపర్గా ఉందండి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది శాంతి. సూపర్గా ఉందండి, నిజంగా చాలా టేస్ట్ ఉందండి. అసలు ఒక్క ముద్దైనా ఇలా తినాలి ఫస్ట్. తెలుగు వాళ్ళంటే ఆవకాయ తినంది ఉండరు, ఎవరైనా అంతే. అసలు ముద్దపప్పు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఆవకాయ పెట్టుకుంటే ఆహా టేస్ట్ ఉంటుంది. కిట్టి అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇది కలుపుతున్నారంటే ముందుగా రెడీగా అన్నం వండేసి, పొద్దుపప్పు రెడీగా వండేసి రెడీగా ఉండేవాళ్ళం. ఆవకాయ కలిపే కానీ కలుపుకొని తినేయడం కోసం. నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ అసలు ఎవర్ గ్రీన్. అవును, ఎవరైనా మర్చిపోలేరు అసలు. అది అయిపోయింది. ఇప్పుడైతే ఒక సూపర్ రెసిపీ అయితే చేసి చూపించేసావు, అది ఎవర్ గ్రీన్.
ఇంకా చాలా చాలా రెసిపీస్ నువ్వు బాగా చేస్తావు, అది నాకు తెలుసు. అది ఇంకా ఎప్పుడు చూపిస్తావు మరి మాకు? ఖచ్చితంగా మీ ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీ ప్రేక్షకులు మెచ్చేలాగా, మీకు నచ్చేలాగా అన్నీ చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే, సో చూసారు కదా వ్యూవర్స్, ఇప్పుడు ఇదైతే అయిపోయింది. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్తో మేము మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.